పబ్లో పెళ్లి చూపులేంటని కంగారు పడకండి. నాకు ఇక్కడే ప్లెజెంట్గా ఉంటుంది. కంగారు కాదు, క్లారిటీ లేదు. హ్యావ్ ఇట్. సారీ అండి, నాకు అలవాట్లేదు. ఇట్స్ మై ఫేవరెట్. అయితే మీరే తాగాలి. నా కోసం కూడా తాగవా? అంటే నచ్చాలి కదా. జనరలీ నాకు నచ్చిందే నేను ఏ పని చేయను. బట్ మన చాట్లో ఉన్న నీ యాటిట్యూడ్ నేను ఇక్కడి వరకు వచ్చేలా చేసింది. అది వర్డ్స్లోనేనా లేదా యాక్షన్లో కూడానా అని చిన్న డౌట్. అందుకే ఇలా ఇప్పుడు క్లారిటీ వచ్చింది. నీకు నచ్చనిదే ఏ పని చెయ్యవు. ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. థ్యాంక్ యూ. సెక్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? సారీ, వాట్? రెస్పెక్ట్ చేయాల్సిన విషయం. ఓకే, లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ ఏదైనా బాగుండాలంటే సెక్సువల్ రిలేషన్షిప్ బాగుంటేనే, లేకపోతే అన్ని సెకండ్ సెటప్సే. సో సో పార్కింగ్లో ఉన్న నా కార్ ప్రైస్ 1.5 CR. నా ముందున్న నీకు మీ నాన్న పెట్టిన ప్రైస్ 1 CR. నేను ఓకే అనుకుంటే మా డాడ్ నిన్ను కూడా బై చేసి ఇచ్చేస్తాడు. బట్ కార్ పర్ఫార్మెన్స్ తెలియాలంటే డ్రైవ్ చేస్తే తెలుస్తుంది. మరి నీ పర్ఫార్మెన్స్ తెలియాలంటే బెడ్రూమ్లో తెలుస్తుంది. అయినా నేను చీప్ కార్స్ డ్రైవ్ చేయను. నెంబర్ తీసుకుని అభిరుచులు తెలుసుకుంటుంటే ఇష్టం అనుకున్నా, టెస్ట్ అనుకోలే. వి బోత్ ఆర్ 90 కిడ్స్. నువ్వు అప్డేట్ అవుతూ వచ్చావు, నేను అక్కడే ఆగిపోయాను. నువ్వు నాకు నచ్చలేదని చెప్పట్లేదు, బట్ మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి నా చదువు, మీతో ట్రావెల్ అవ్వడానికి నా సంస్కారం రెండు సరిపోవు. ఎందుకో మీ ఆలోచనలు బెడ్రూమ్ దగ్గరే ఆగిపోయాయి. ఒకసారి బయటకు వచ్చి చూడండి, ప్రపంచంలో ఉన్న ప్రేమ ఏంటో మీకు అర్థమవుతుంది. బాయ్. అంటే అమ్మాయి కార్తో పోల్చిందన్న మాట నీ మ్యాటర్ని. ఏ నువ్వు ఆగు. అంటే మీ నాన్న చూసిన సంబంధాల్లో నీకు ఏదీ నచ్చలేదు? యాక్చువల్లీ సెట్ అవ్వలేదు. అరే ఈ పెళ్లి చూపులు పక్కన పెట్టి నా మాట విని ఒక అమ్మాయిని చూసి లవ్ చేయరా, ఒక పని అయిపోతుంది. రే వదిలే బాబు, టార్చర్. ఏయ్ నువ్వు అని మాటలు వదిలేసారా, నా మాట విని లవ్ చేయరా. పైగా ఆఫీస్లో హెచ్ఆర్కి నీ మీద క్రష్. రే మీ బాబుని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ గుర్తుందా? షో అదొకటి ఉంది కదా, పైగా ₹1,00,00,000 కట్టం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. GST. మరి ఎలా రా? ఏమో తెలియదే, ఫ్లోన్ ఫాలో అవ్వాల్సిందే. ఒక్క సంబంధం కూడా నచ్చలేదురా? నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే నచ్చలేదు, ఎందుకంటే ఏం వింటున్నావా? చెప్తావా? నీ కొడుకేం వాగుతున్నాడో? అయ్య గారికి ఒక్క సంబంధం కూడా నచ్చలేదురా. రే నీ కోసం 30 సంబంధాలు వెతికి దాంట్లో ఫిల్టర్ చేసి చేసి వెళ్ళి చూసిరారా అని పంపిస్తే వాళ్ళలో ఒక్కళ్ళు కూడా నచ్చలేదురా నీకు? నేను నీకు ముందే చెప్పా, పద్ధతి ప్రకారం ఆడపిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి చూపులు చూద్దామని. వద్దండి, వాడు ఒంటరిగానే వెళ్ళి కలిసి వస్తాడట. ఈ రోజుల్లో ఇదే ఫ్యాషను, మన రోజులు కావివి అని వాడు వాగిన సోదంతా నా చెవిలో ఊది వాడిని పంపించి తెచ్చావు. ఇప్పుడు చూడు, వాడు అక్కడికి వెళ్ళి ఏం వాగాడో ఏం చచ్చాడో. వీడు వాళ్ళకేం నచ్చాడో వాళ్ళకి వీడేం నచ్చలేదు. నాకైతే ఇంకో దోశ పట్టరావి. నేను ఇంత వాగి పోయినా కూడా నువ్వు ఆ పెనం మీద పట్టుకున్న దోశలు ఒకటి. రే నేను ఇలా వాగుతున్నా నీకు ఎలా తినబుద్ధి అవుతుందిరా? రే ఒకళ్ళో ఇద్దరు అనుకుంటే 10 లక్షలు 25 లక్షలు వదిలేతురా. దాంట్లో 1-2 కోట్లు ఇస్తారన్న వాళ్ళు ఇద్దరున్నారా, వాళ్ళు నచ్చలేదురా. అబ్బబ్బా మొన్న తెచ్చిన సరుకులు అప్పుడే అయిపోవచ్చాయి. ఎన్నిసార్లు చెప్పాను రా నీకు మార్కెట్కి వెళ్దామని? ఇదిగో ఇంకో దోశ వేసుకో. నగదు.
మీరు తింటారా? నా నెత్తిని పెట్టోయ్ పెట్టు. ఏంట్రా? సరే మార్కెట్కి వెళ్దాం పద, ఆయన వదిలేసి. తెల్లవారు జామున ట్రక్కుల్లో తీసుకొచ్చే కూరగాయలు 10 రూపాయలకే మొసారే బరువైన ముట్టలో చొక్కేస్తే రావే ఒంటికి ఒళ్ళు నొప్పులో పొద్దుపోయేదాక తప్పవే వెరికి పలకరింపులో హొయ్ 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 నననన వెయ్ 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 హొయ్ 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 నననన వెయ్ 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 మార్కెట్లో మట్టి మనిషిలో అలుపే ఎర్రగని కష్టజీవులో అన్ని తెలిసిన మాయక బ్రతుకులో అలక కోపాలతో అలసటే లేని జీవితాలు అలక కోపాలతో అలసటే లేని జీవితాలు హొయ్ 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 నననన వెయ్ 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 హొయ్ 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 నననన వెయ్ 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 ఆగలేస్తే జందాకి దిగుతారు కయ్యానికొస్తే కొట్లాడుతారు పలకరించే వారిని ప్రేమిస్తారు తెరమడితే వాదనిస్తారు హొయ్ 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 నననన వెయ్ 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 మీ నాన్నని ఇబ్బంది పెట్టకురా. నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. పెళ్లి చేసుకోవడం ఆశ ఏంటమ్మా? ఏ పేరెంట్స్కైనా తన పిల్లలకి పెళ్లి చేయడం అనేది పెద్ద బాధ్యత. అది ఆశ అని అంటే అవుననే అంటాన్రా. నువ్వేమో వచ్చిన ప్రతి సంబంధాన్ని నచ్చలేదు అంటూ పోతున్నావు. ఇప్పుడు ఇది నీకు బాగానే ఉంటుంది. రేపు నీకు వయసు దాటాక నీకు అమ్మాయిని ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. అదే మీ నాన్న భయం. నాకు మాట చెప్పు, నువ్వెవరిని లవ్ చేయట్లేదు కదా? అమ్మా అదేం లేదు. నేనేం కావాలని మీరు చూపించిన అమ్మాయిని రిజెక్ట్ చేయట్లేదు. వాళ్ళతో కలిసాక నాకేమనిపించింది అంటే వాళ్ళకి నాకు సెట్ కాదనిపించింది. అందుకే రిజెక్ట్ చేస్తున్నా. నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు. నాకు ఆఫీస్ టైం అవుతుంది, ఏమైనా తీసుకో తొందరగా. ఏ లవ్వు గివ్వు లేదు అన్నావు చూడు, అది నాకు సంతోషం. సరే సరే నీకేం కావాలో తొందరగా తీసుకో, నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఎప్పుడు ఉండే ఆఫీసే కానీ అటువైపు గుమ్మడికాయ ఉంది, ఒకటి పట్టరా. మీ నాన్న గుమ్మడి హల్వా చేయమని తెగ తినేస్తున్నారు. ఓ అమ్మా, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తా ఉంటావు. చెప్పే. అన్నయ్య క్యారెట్ తీసుకొని రావా? ఏందే నువ్వు? అమ్మకు ఫోన్ చేయొచ్చుగా. అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సరిపోయారు ఇద్దరికిద్దరు. నువ్వేమో క్యారెట్ అంటావు, అమ్మేమో గుమ్మడికాయ అంటావు. అరే తీసుకురారా. సరే తెస్తాను, పెట్టు. ఓ పెద్ద ప్రతిదీ నాకే చెప్తారు. అయ్యి బాబు, ఈరోజు మహాలక్ష్మికి డబ్బులు ఇచ్చే టైం అయింది కదా. $500 తక్కువైనాయి. ఏమే మంజు, ఒక 500 అంటే ఇయ్యరాదే, చిట్టి పైసలకి తక్కువైతున్నాయి. అమ్మో, నా దగ్గర లేవక్క. పోయినసారే కలెక్షన్లో